హలో అండ్ వెల్కమ్ టు మీ ధను. ఇవాళ వీడియోలో కేక్ చూపించబోతున్నాను. ఇవాళ మాకు స్పెషల్ డే అండి. అదేంటి అంటారా? ఒకటి మా మ్యారేజ్ యానివర్సరీ అండ్ సెకండ్ వ్యాలంటైన్ డే. సో మా యానివర్సరీకి కేక్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను అన్ని డీటెయిల్గా చూపించాను. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా బటర్ స్కాచ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం రండి. నేను 1.5 kg కేక్ ప్రిపేర్ చేశాను. స్పాంజ్ రెసిపీ నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే వీడియో బాగా లెందీ అవుతుంది. స్పాంజ్ బేక్ అయిన తర్వాత దాన్ని ఇలా క్లాత్తో కవర్ చేసి పెట్టాలి, కేక్ డ్రై అవ్వకుండా. మౌల్డ్ని టచ్ చేయగలిగినంత హీట్ ఉన్నప్పుడు స్పాంజ్ని డీమౌల్డ్ చేయాలి. కంప్లీట్గా కూల్ అయ్యే వరకు ఉంచితే స్పాంజ్కి ఆవిరి పడుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు స్పాంజ్ని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు క్లాత్తో కవర్ చేసి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలా క్లింగ్ ర్యాప్తో వ్రాప్ చేసి ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఫ్రీజర్లో కాదు. మీకు టైం ఉంటే హోల్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టండి, లేకపోతే మినిమం 3 hours అయినా పెట్టాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కేక్ కట్ చేస్తున్నప్పుడు క్రమ్స్ రాకుండా ఉంటుంది. ఇలా పైన పార్ట్ని రిమూవ్ చేసి అప్పుడు మీ కేక్ సైజ్ బట్టి లేయర్స్ కట్ చేయండి. నేను 4 inch టిన్లో బేక్ చేశాను. మంచి హైట్ వచ్చింది, సో 4 లేయర్స్గా కట్ చేశాను. మీకు కేక్ లేయర్స్ కరెక్ట్గా రావాలంటే ఇలా థ్రెడ్ యూస్ చేసి కట్ చేయండి, లేదంటే మార్కెట్లో కేక్ లేయర్ కూడా దొరుకుతుంది, అదైనా యూస్ చేయవచ్చు. స్పాంజ్ ఇలా జాలీగా వస్తే మంచిగా బేక్ అయినట్లు. టర్న్ టేబుల్ మీద కొంచెం వాటర్ స్ప్రే చేసి టిష్యూ పేపర్ పెట్టడం వల్ల కేక్ బోర్డ్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు విప్ క్రీమ్ చేసే ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ ఫిలిప్స్ స్టాండ్ మిక్సర్ యూస్ చేస్తున్నాను. చాలామంది విప్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది, సరిగా రావటం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికోసం మనం మార్నింగ్ కేక్ చేయాలంటే నైటే బౌల్ అండ్ విస్కర్ని ఫ్రీజర్లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల క్రీమ్ బీట్ అయ్యేటప్పుడు ఎక్కువ హీట్ అవ్వకుండా కూల్ మెయింటైన్ చేస్తుంది. నేను ఇక్కడ ట్రొపోలైట్ ప్రీమియం విప్ క్రీమ్ యూస్ చేస్తున్నాను, 1.5 cup. దీన్ని మీరు నైట్ ఫ్రీజర్ నుండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. విప్ క్రీమ్ చిల్డ్ది యూస్ చేయాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు విప్ క్రీమ్లోనే 1 teaspoon బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా యాడ్ చేసి విప్ చేయండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, స్పాచులాని రివర్స్ చేస్తే కిందకి పడకుండా. డ్రమ్ బోర్డ్కి ఇలా కొంచెం విప్ క్రీమ్ అప్లై చేసి దాని మీద స్పాంజ్ పెట్టండి. ఇలా చేయడం వల్ల కేక్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. షుగర్ వాటర్తో ఇలా స్పాంజ్ మీద స్ప్రే చేసి విప్ క్రీమ్ అప్లై చేసి మనకు కావాల్సిన ఫిల్లింగ్ చేయవచ్చు. నేను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ క్రష్ తీసుకున్నాను, దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. టాప్ లేయర్ని ఇలా మిడిల్లో పెట్టి ఐసింగ్ చేయాలి. ఇలానే అన్ని లేయర్స్ పెట్టి క్రమ్ కోట్ చేయాలి. ఇలా క్రమ్ కోట్ చేసిన కేక్ని 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి.
ఇలా చేయడం మిస్ చేయకండి, దీనివల్ల కేక్ ఫైనల్ ఐసింగ్ చేసేటప్పుడు క్రమ్స్ రాకుండా ఉంటుంది. నేను 3 షేడ్స్లో కేక్ ఐసింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో కొంచెం కొంచెంగా విప్ క్రీమ్ తీసుకుని మనకు కావాల్సిన కలర్ మిక్స్ చేయాలి. మిగతా విప్ క్రీమ్ని ఇలా కవర్ చేసి పెట్టండి, క్రీమ్ డ్రై అవ్వకుండా ఉంటుంది. మాకు ఇక్కడ కూల్గా ఉండడం వల్ల నేను బయటే పెట్టాను. మీరు ఉండే ప్లేస్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. నేను రాయల్ బ్లూ మ్యాజిక్ జెల్ కలర్ యూస్ చేశాను. ఈ బ్రాండ్ కలర్స్ బాగుంటాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ముందుగా లైట్ కలర్స్తో స్టార్ట్ చేసి డార్క్ కలర్తో ఎండ్ చేశాను. ఇలా ఏదైనా ఒక గ్లాస్ పెట్టి దానిలో పైపింగ్ బ్యాగ్ పెట్టి అప్పుడు మీకు కావాల్సినంత విప్ క్రీమ్ ఫిల్ చేయండి. నేను స్మాల్ పైపింగ్ బ్యాగ్సే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే పెద్ద బ్యాగ్స్లో ఎక్కువ క్రీమ్ పడుతుంది, కానీ మనం చేత్తో ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల చేతి వేడికి కూడా క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మంచిగా ఐసింగ్ రావటం కోసం. ఇలా టిప్ని కట్ చేసి మనకు కావాల్సినంత ఐసింగ్ చేయాలి. పైపింగ్ బ్యాగ్తో ఐసింగ్ చేయడం వల్ల ఐసింగ్ అన్ని వైపులా ఈవెన్గా వస్తుంది అండ్ బిగినర్స్ కూడా మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ మనం స్పాచులాతో కూడా డైరెక్ట్గా చేయవచ్చు. ఇలా 3 షేడ్స్ ఐసింగ్ అయిన తర్వాత స్క్రాపర్తో స్మూత్ చేసుకోవాలి ఫైనల్గా. ఇది మా యానివర్సరీ కోసం ప్రిపేర్ చేసిన కేక్ కాబట్టి నేను ఇక్కడ కపుల్ టాపర్ని ప్రింట్అవుట్ తీసుకుని కట్ చేసి ఇలా పేస్ట్ చేశాను. అండ్ దీని మీద కొన్ని సిల్వర్ బాల్స్ ర్యాండమ్గా స్ప్రింకిల్ చేసి ఫైనల్గా ఎడిబుల్ రోజెస్తో ఇలా ఆర్చ్లా టాపర్ ప్రిపేర్ చేసి పెట్టాను. మరి మా యానివర్సరీ కేక్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలానే మీకు ఏమైనా బేకింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.